అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ శనగపప్పు వడలు అనమాట. టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎలాగని చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వడల కోసమని 1 గ్లాస్ శనగపప్పు నానబెట్టాను. అరగంట నానబెడితే చాలండి. ఎప్పుడు కూడా శనగపప్పు వడలు చేసినప్పుడు ఎక్కువ నానబెట్టామంటే నూనె డీప్ ఫ్రై చేసినప్పుడు నూనె పీల్చేస్తుంది. అరగంట నానబెడితే చాలు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: తెల్లుల్లి 4-5 పలుకులు, అల్లం 1 ఇంచు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, గుంటూరు మిరపకాయలు 8 నుండి 10, బియ్యం పిండి 2 నుండి 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. ఉప్పు కొంచెం, తర్వాత కొత్తిమీర 1 గుప్పుడు వేసుకోవాలండి. ఈ వడలకి కొత్తిమీర ఉంటే బాగుంటుంది. అలాగే మనకి కర్ణాటకలో సబ్సిగా సొప్పు అని దొరుకుతుంది, అంటే సోంపు చెట్లు లాగా ఉంటుంది. నేను ఎన్నో వీడియోలో చెప్పున్నాను. ఇవి మీకు దొరకలేదంటే స్కిప్ చేయొచ్చు, తొందర ఏం లేదండి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే 1 రెబ్బ వేసుకోండి. అలాగే పుదీనా కొంచెం అండి, 5-6 ఆకుల్లాగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లుల్లి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఆ ఎండుమిరపకాయలన్నీ బాగా నలుగుతుందండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని నీరు వేయకుండా కచ్చాబిచ్చాలుగా గ్రైండ్ చేసుకుని వచ్చేవాళ్ళ. చూశారు కదా, బాగా నలిగింది. ఇందులో మనం అరగంట పాటు నానబెట్టిన శనగపప్పు అంతా వేసుకోవాలి. శనగపప్పు వేసి నీరు వేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. నీరు వేయకుండా ఇలాగా కచ్చాబిచ్చికి రుబ్బాలి. అక్కడక్కడ శనగ పలుకులు ఉండాలండి, పేస్ట్ లాగా రుబ్బకూడదు. ఇలాగా కచ్చాబచ్చ బరబరగా రుబ్బితేనే వడలు టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు రెబ్బ తీసుకుని సన్నంగా కట్ చేయాలండి. ఫ్రెష్ కరివేపాకు వేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఆ స్మెల్ మనం వడలు వండుతుంటే మనకి వడలు తినాలనిపిస్తుంది. కరివేపాకు కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా, సబ్సిగా సొప్పు అంటే ఈ సోంపు చెట్టు లాగా ఉంటుంది. తెలుగులో ఏ పేరో నాకు తెలియడం లేదండి. మీకు తెలిసినట్టుంటే కమెంట్ అయ్యండి, ఓకేనా? అవి కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఈ ఆకుకూర వచ్చి మనం పప్పులు వేసినా బాగుంటుంది, వడలు వేసినా బాగుంటుంది, ఉప్మాలో వేసుకోవాలి. బియ్యం పిండి రొట్టి చేస్తాం కదా, అందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆకుకూరలు పడితే మన ఒంటికి మంచిదే, కంటికి మంచిదే, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగ ఇవన్నీ కట్ చేసిన తర్వాత నేను మీడియం పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అది మరి వీడియో పట్ల ఇంకా లెంత్ అయిపోతుంది కదా. సో కట్ చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మనం రుబ్బుకున్న ముద్ద వేసుకుని అందులో కొత్తిమీర, సబ్సిగా సొప్పు, పుదీనా, కరివేపాకు అన్నీ వేసిన తర్వాత ఇందులో బియ్యం పిండి 2 నుండి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే మనం చేసే వడలు క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బియ్యం పిండి వేసుకోండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. ఫస్ట్ మనం అల్లం, తెల్లుల్లి అన్ని గ్రైండ్ చేసినప్పుడు వేసాం 1/2 టేబుల్ స్పూన్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. తర్వాత టేస్ట్ చూసుకుని మరి కొంచెం వేసుకోవచ్చు. మనం సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అన్ని మిక్స్ అయ్యేలా కలపండి. ప్రతి సంవత్సరం యుగాదికి మనం బొబ్బట్లు చేసుకుంటాము. ఈ సంవత్సరం లేదండి, ఎందుకంటే సిలిండర్ వారం రోజులైంది బుక్ చేసినా ఇంకా రావట్లేదు. నూనెలు కూడా చాలా రేట్ ఎక్కువైపోయింది. సో దానికోసమే బొబ్బట్లు చేస్తే గ్యాస్ కావాలి, నూనె కావాలని వడలు చేస్తున్నాను. వడలు ఎక్కువ నూనె పీడ్చుకోదు. ఈ సంవత్సరం ఉగాది వడలు పాయసంతో ఎంజాయ్ చేసుకుందాం, ఓకేనా? ఇలాగా ముద్దన్ని చిన్న చిన్న ఉండలు, మనకి ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు ఉండలు చేసి రెడీ పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు లేట్ కాకుండా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ 1/2 లీటర్ ఆయిల్ని వేడవడానికి వదిలాను. వేడైన తర్వాత ఇలాగా ముద్ద తీసుకొని మనకి ఏ సైజు కావాలా, అంటే కొంచెం థిక్నెస్ కావాలా, పల్స కావాలా చూసుకొని మనం వడల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టినారంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోన పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగోదు తినేటప్పుడు, పచ్చి ముద్ద తిన్నట్టు ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో వడలు డీప్ ఫ్రై చేసుకున్నామంటే లోన కూడా బాగా ఉడికి క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్గా. లో బడ్జెట్, గ్యాస్ కూడా తక్కువ పీల్చుకుంటుంది, నూనె కూడా తక్కువ పీల్చుకుంటుంది. అలాగే 10 నిమిషాల టేస్ట్ అయినా మసాలా. దీంతో పాయసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పాయసం చేసి ఈ వడలు అందులో డిప్ చేసి తిన్నామంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఈసారి ఉగాదికి అలా చేయండి. మీరు కూడా ఈ ఉగాదికి వడలు, పాయసం, బొబ్బట్లు ఏ చేయాలన్నా చేయండి. ఎంజాయ్గా ఉండండి. సంవత్సరం మొత్తం ఎంజాయ్గా ఉంటామంట. మీకు ఈ శనగపప్పు వడల వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.